షంజితాని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అసలు ఎవరు షంజిత అంటే మీరు రీసెంట్ టైమ్స్‌లో ఒక 2, 3 డేస్ నుంచి కేరళ వైరల్ బస్ వీడియో గానివ్వండి, ఈ దీపక్ అనే వ్యక్తి గురించి గాని మీరందరూ చూసే ఉంటారు. అయితే ఆ వీడియోని తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తే షంజిత. అసలు షంజిత ఎవరు అంటే ఒక సైకాలజీ స్టూడెంట్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. తను కన్ననూరు నుంచి కోజికోడ్ బస్సులో ట్రావెలింగ్ చేస్తా ఉంటే ఒక వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని ఒక 16 సెకండ్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయగానే ఆ వీడియో కాస్త వితిన్ 5 అవర్స్‌లో 20,00,000 వ్యూస్ వచ్చి చాలామంది కూడా దీపక్ అనే వ్యక్తిని కొంతమంది తిడుతూ కామెంట్ చేస్తే, కొంతమంది తనను సపోర్ట్ చేస్తూ కామెంట్ చేశారు. ఏదైతే దీపక్ అనే వ్యక్తి గురించి మనం తెలుసుకున్నట్టయితే మీకు నేను ఒక ఫస్ట్ వీడియో కూడా చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అయితే దీపక్ అనే వ్యక్తి గురించి మనం రఫ్‌గా తెలుసుకున్నట్టయితే, దీపక్ అనే వ్యక్తి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తా ఉన్నాడు. తను తన భార్యతోని విడాకులు తీసుకొని తన తల్లిదండ్రులతో అతను తన ఊర్లో ఉంటున్నాడు. దీపక్ అనే వ్యక్తి కోజికోడ్ నుంచి కన్ననూరు బస్సులో ట్రావెలింగ్ చేస్తా ఉంటే, ఈ షంజిత కూడా ఆ బస్సులోనే ఉంది. ఏదైతే తనను అసభ్యంగా తాకుతున్నాడనే ఒక ఉద్దేశంతోని 16 సెకండ్స్ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా ఆ వీడియో కాస్త వైరల్ అయిపోయింది. దాని ద్వారా తను అనుమాన భారంతో, ఎందుకంటే ఈ దీపక్ అనే వ్యక్తి పాపం సోషల్ మీడియా ఏంటి అనేది కూడా ఇప్పటివరకు తెలియదంట. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో తను అనుమాన భారంతో, అంటే అవమాన భారంతో పాపం డిప్రెషన్‌లోకి వెళ్ళి ఒక 2 డేస్ తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయారు. తరువాత ఏదైతే ఈ దీపక్ వాళ్ళ పేరెంట్స్ షంజిత మీద ఒక పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం ద్వారా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీళ్ళిద్దరూ ప్రయాణిస్తున్న బస్సు యొక్క సీసీటీవీ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బస్ కండక్టర్‌ని, డ్రైవర్‌ని విచారిస్తే మాకు దీనితోని ఎటువంటి సంబంధం లేదు. మాకసలు ఇలాంటి ఇన్సిడెంట్ మీద మాకు కంప్లెయింట్ కూడా రాలేదు అని వాళ్ళు రిటర్న్ రిప్లై ఇచ్చారంట. అలాగే షంజిత ఎలా అరెస్ట్ జరిగిందంటే, షంజిత పాపం ఈ ఇన్సిడెంట్ తర్వాత తను సైకలాజికల్‌గా బాలేదని ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ తర్వాత తన అకౌంట్‌ని ప్రైవేట్‌లో పెట్టుకొని తర్వాత అకౌంట్ అన్నీ కూడా డిసేబుల్ చేసింది. అంటే ఎవరికీ కనిపించకుండా చేసిన తర్వాత అందరూ కూడా ఒక దేశం వదిలి పారిపోయిందని అనుకున్నారు. కానీ పోలీస్ వాళ్ళు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. తనని సెర్చ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంట్లో ఉంటే తనని ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ వాళ్ళు కోర్టులో హాజరుపరిస్తే ఒక 14 రోజులు రిమాండ్‌లో ఉంచాలని వాళ్ళు ఆదేశాన్ని ఇచ్చారు. ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకుని ఏంటి అంటే, నేను బాగా నమ్మేది ఏంటంటే సోషల్ మీడియా అనేది మీ అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తుంది తప్ప సోషల్ మీడియా ఎప్పుడు కూడా ఒక రిజల్ట్ ఇవ్వదు. అంటే ఒక తీర్పు ఇవ్వదు. తీర్పు ఎలా వస్తుందంటే జస్టిస్ ఎలా వస్తుందంటే కోర్టు ద్వారానే వస్తుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ప్రతీదీ, అంటే మంచి ఉండొచ్చు, చెడు ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు. కానీ మీరు కంపల్సరీ కాయిన్‌కి 2 సైడ్స్ గమనించండి. 2 వైపులా గమనించి ఒక కామెంట్ చేసినా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎటువంటి చేసినా కాయిన్‌కి 2 సైడ్స్ అబ్జర్వ్ చేయండి, ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. తరువాతే మీరు అప్పుడు జడ్జ్ చేయండి తప్ప ఈ సోషల్ మీడియాలో ఏది కూడా జస్టిస్ దొరకదు. జస్టిస్ ఎక్కడ దొరికిద్ది అంటే కోర్టులోనే దొరికిద్ది. మనందరం కూడా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇన్‌స్టాగ్రామ్, ఈ ఫేస్‌బుక్, ఈ వాట్సాప్, టిక్‌టాక్ లాంటి వాటికి మనం లొంగబడి లేము. ఓన్లీ కాన్స్టిట్యూషన్‌కి లొంగబడి ఉన్నాం కాబట్టి కోర్టే మనకి జస్టిస్‌ని ఇవ్వగలుగుతుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరేమనుకుంటున్నారో కంపల్సరీ నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.